సమస్యలన్నిటికీ మూల కారణం ఈ 3 శాపాలే. ఉన్నాయి. పితృదోషాలు, స్త్రీ శాపాలు, అలాగే దేవతా శాపాలని చెప్తుంటారు. అసలు ఇవేంటి? ఎందుకొస్తాయి ఇవి? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మనకి పితృదోషం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉందనే చెప్తాను. అవునా? ప్రతి ఒక్కరికి. ఓకే. మన భారతదేశంలో ఉన్న 100 కోట్ల జనాభాకి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పితృదోషమో, స్త్రీ శాపమో, దేవతా శాపమో, బ్రహ్మత్యాదిపాతక దోషాలు, ఆ! ఏదో ఒక విధమైనటువంటి దోషాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జాతకంలో ఉండి తీరాల్సిందే. ఆ! నా ఆలోచన ప్రకారం ఇప్పుడున్నటువంటి సమయంలో సాక్షాత్ భగవంతుడు జన్మ ఎత్తిన ఆయన కూడా దోషభూయిష్టమైనటువంటి జాతకాలతోనే పుడతారు. తప్పనిసరిగా దోష పరిహారాలు ఉంటాయి అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటాను. భగవంతుడు కూడా. భగవంతుడు కూడా ఇప్పుడున్నటువంటి ఈ ఈ కాలమాన పాపయుగంలో, పరిస్థితులలో. ఆ! కలియుగంలో కరెక్ట్. ప్రస్తుతానికి కరెక్ట్. ఓకే. ఇక్కడ పితృదోషం అని చెప్తూ ఉంటాం. ఈ పితృదోషానికి ఒక మంచి అంటే ఎగ్జాంపుల్ కూడా కాదు, ఉన్న నిజం మాట్లాడుకోవాలి అంటే. రైట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వారి ఆలోచనకు తగ్గట్టుగా చెప్తూ ఉంటారు. నిజంలో బ్రతకాలి, నిజం మాట్లాడుకోవాలి. కరెక్ట్. మనకి ఈ కార్యక్రమానికి ఉండేటువంటి సదుద్దేశమే అందరికీ నిజం తెలియాలి అనేటువంటి ఒక కరెక్ట్. మంచి సంకల్పం. అవును. పితృదోషం ఎలా వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే, కలియుగంలో మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం చాలా మంది 100 సంవత్సరాలని చెప్తూ ఉంటాం. అవును. అందుకనే శతమానం భవతి అనేటువంటి మంత్రం కూడా చదువుతూ అవును. అక్షతలు వేస్తూ ఉంటాం. అవును. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 120 సంవత్సరాలు మనిషికి బ్రతకాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఓహ్! ఎందువల్ల? రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19, రాహు 18 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు. మొత్తం వెరసి 120 సంవత్సరాల మహర్దశలు జరుగుతాయి. ఓకే. అంటే ఒక మనిషిలో ఇన్ని మహర్దశలు మొత్తం జరగాలి అనేది అవును. శాస్త్రం చెప్తోంది. అవును. కాబట్టి 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం అని చెప్పి చెప్తూ ఉంటాం. ఓహో! దాంట్లో మనం షష్ఠి పూర్తి చేస్తూ ఉంటాం. అవును. 60 ఏళ్ళకి చేస్తాం. అవును. మరి 100 ఏళ్ళే బ్రతకాలంటే 50 ఏళ్ళకి చేయాలి, కానీ 60 ఏళ్ళకి ఎందుకు చేయాలి? ఓకే. 120లో సగం 60 కాబట్టి, అచ్చచ్చ! అర్ధాయుష్యు కాబట్టి అక్కడ షష్ఠి పూర్తి చేస్తాం. ఓకే. మనం ఓకే. షష్ఠి పూర్తి చేసేటువంటి పరమార్థం కూడా ఇప్పుడేదో సినిమాటిక్గా దండలు మార్చుకోవడం, అవును. కేకులు కట్ చేసుకోవడం, ఒక కూల్ డ్రింకులు రెస్టాల్ వేసుకొని తాగడం, మంగళసూత్రం కట్టడం, ఇది షష్ఠి పూర్తి మళ్ళీ కాదు. మళ్ళీ శోభనాలు కూడా చేస్తున్నారు. మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ కార్యాలు చేస్తున్నారు. అంటే విచిత్రమైన పోకడ, వింత అవును. పోకడ అంటుంటాం. అవును. ఇవి కాదు అసలు. 60 సంవత్సరాలకి అర్ధాయుషు రాగానే ఓకే. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మృత్యువు ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కొస్తాట వీళ్ళని కబళించడానికి. ఓకే. అప్పటి నుంచి షురు. ఓకే. 60 సంవత్సరాలకి ఆ ఉగ్రరథ శాంతి చేయటమే షష్ఠి పూర్తి పరమార్థం. ఆహాహా! ఈ ఉగ్రరథ శాంతి కూడా మనం ఏదో ఒక రోజులో ఏదో పూజ చేసుకుంటున్నాం, నామకావాస్తంగా మిగిలినంతా మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం. అవును. అసలు చేయవలసిన విధానం 3 రోజుల పాటు చేయాలి. ఆ! 3 రోజుల పాటు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మృత్తికా స్నానం. అంటే తులసి కోటలో ఉండేటువంటి మట్టిని నెత్తిన పెట్టుకుని స్నానం చేయాలి, ఆ! నదీ స్నానం చేయాలి, తర్వాత మంగళా స్నానాలు చేయాలి. ఇప్పుడు మనం ఒంటికి మొత్తం నలుగు అవును. పెట్టి స్నానం చేస్తాం. అవును. మంగళా స్నానం చేసి మరలా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అంకురార్పణ, దీక్షాధారణ, మంటపారాధన. ఈ మంటప ఆరాధన అంటే మనం వ్రతం చేసేటప్పుడు నవగ్రహాలు పెడుతూ ఉంటాం. అవును. షష్ఠి పూర్తికి 365 కలశాల స్థాపన చేయాలి. బా! సంవత్సరంలో మనకి ఎన్ని రోజులు? 365 రోజులు. అవును. 365 రోజులకి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటూ ఉంటారు. ఓకే. 27 నక్షత్రాలు, 60 సంవత్సరాలు, 2 ఆయనాలు, 6 ఋతువులు, 12 మాసాలు, 7 వారాలు, 9 గ్రహాలకి ఉపగ్రహాలు, 27, ఇవి మొత్తం చూసుకుంటే 365 అవుతూ ఉంటాయి మనకి. హ్మ్. ఈ 365 మందిని మహామంటపారాధన అంటాం. వీళ్ళందరినీ ఆవాహనం కలశ రూపంలో చేయమని చెప్తుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉండేటువంటి శక్తిని బట్టి 108 కలశాలు పెట్టుకొని చేస్తున్నారు. ఓకే. దీంట్లో ప్రధాన కలశాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని కలశాల్లో ఆవాహనం చేసి, ఈ 365 కలశాల్లో కూడాను మృత్యువుని జయించేటువంటి వాడు ఎవరు? మృత్యుంజయుడు ఈశ్వరుడు.
ఇక్కడంతా కూడా ఈశ్వర ఆరాధనే, మొత్తం మృత్యుంజయ ఆరాధనే. ఓకే. దీంట్లో ప్రతి ఈ కలశంలో కూడాను వెండివి గౌరీ శంకరుల ప్రతిమలు వేసి 3 ప్రధాన కలశాలు పెట్టి దీంట్లో శతఛిద్రకటం అని చెప్పి ఒకటి పెడతామయ్యా. అంటే ఇప్పుడు మనం షష్ఠి పూర్తి చూస్తూ ఉంటే తెలుస్తుంటుంది, ఇట్లా జల్లెడలాగా ఇత్తడి జల్లెడ పట్టుకొని నీళ్లు పోస్తూ ఉంటారు. అవును, అవును. దాన్ని 100 చిల్లులు ఉంటాయి. ఛిద్రము అంటే రంధ్రము, అచ్చా. శతఛిద్రకటం అని చెప్పి దాంట్లో మృత్యుంజయుడిని ఆవాహనం చేస్తారు. ఓహో. నల్ల కమ్మలి, ఉప్పు, ఇనుము ఇట్లాంటి వాటితో మృత్యుంజయుడిని ఆవాహనం చేసి దాని మీద నుంచి నీళ్లు పోయడానికి గల కారణం ఏంటంటే మృత్యువు సంతోషపడి ఆయన మీద నుంచి వచ్చినటువంటి ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో ఆ నీళ్ల రూపంలో వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. వీళ్ళకి మృత్యు దోషాలు పోతాయి, మృత్యుంజయులు అవుతారు అని చెప్పి శాస్త్రం. ఆ, బాబా. దీంట్లో సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వాళ్ళ నక్షత్ర జపాలు, దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నక్షత్ర జపాలు, అలాగే మృత్యుంజయ జపాలు, హోమాలు 365 దేవతలను ఎవరినైతే ఆవాహనం చేసామో వాళ్ళ హోమం, రుద్రహవనం, ఆయుష్య హోమం, ఇవన్నీ కూడా హోమాలు 3 రోజున అవుతాయి. 3వ రోజున దశదానాలు అంటే 10 దానాలు, షోడశ దానాలు అంటే 16, 26 రకాల దానాలు ఇచ్చి తదుపరి వీళ్ళకి అవభృత స్నానం అంటారు. ఈ స్నానాన్ని, ఈ ఓకే. అవభృత స్నానం చేయించిన తర్వాత ఆశీర్వచనం ఇస్తే ఆ నీళ్లు ఏవైతే పడుతున్నాయో వాళ్ళకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు పరిహారమై మృత్యుంజయులు అవుతారని చెప్పి శాస్త్రం చెబుతుంది. షష్ఠి పూర్తి పరమార్థం ఇది. ఇంత అసలు సంబంధమే లేదు. లేదు. ఓకే. ఈ శాస్త్రం ఏం చెబుతుందంటే షష్ఠి పూర్తి 60 సంవత్సరాలకు గనక చేయగలిగితే 10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఓకే. దీన్ని మనం సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేయొచ్చు అయ్యా. ఓకే. ఎలా? 60 సంవత్సరాలకి ఉండేటువంటి బాధ్యతలు మొత్తం తీరిపోతాయి. కూతుళ్ళకి పెళ్ళిళ్ళై అల్లుళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటుంటారు. కొడుకులకు పెళ్ళిళ్ళై కోడళ్ళు వస్తారు, మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ హడావుడు వాళ్ళు ఉంటారు. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. అవును. ఇక్కడ మన శాస్త్రం కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తుందంటే అయ్యా, షష్ఠి పూర్తి దంపతులకు వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలు మాత్రమే చేయాలని చెప్పి ఒక సంబంధం నియమం పెట్టింది. పెట్టింది. అవును, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పిల్లల షష్ఠి పూర్తి చేయడానికి వీళ్ళ దగ్గరకు వస్తున్నారుగా, అవును. బంధువులందరూ వస్తున్నారుగా. రావాల్సిందే కదా. అవును. వచ్చినప్పుడు వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా? బ్రహ్మాండంగా. సంతోషమే సగం బలం చెప్పి మనం చెప్పుకుంటూనే అవును, ఉంటాం. అవును. దాంతో సైంటిఫిక్ గా వాళ్ళకి ఆనందం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది. ఓహోహో. 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. మరలా 70 ఏళ్ళు వచ్చేసరికి మృత్యువు మరలా భీమరథం అనేటువంటి రథాన్ని ఎక్కొస్తాడు. ఉమ్. ఆయన్ని మరలా ఇదే ప్రాసెస్ లో పూజ 3 రోజులు 365 కలశాలు, భీమరథ శాంతి ఉమ్. అంటే ఏ రథం అయితే ఎక్కుస్తున్నాడో ఆ మృత్యువుని ఆ రూపంలో శాంతిపరచడం. ఓ. భీమరథ శాంతి 70 సంవత్సరాలు కనుక చేస్తే 14 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందంటాడు శాస్త్రం. బా. 84 సంవత్సరాలు వస్తాయి. 84 ఏళ్లకి ఎవరు లెక్క వేసుకున్నా మనం పుట్టిన రోజు నుంచి తప్పనిసరిగా 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి. ఉమ్. అచ్చా, సహస్ర చంద్ర దర్శనం అంటారు ఇది. 84 ఏళ్ళకి చేస్తాం ఓహో. సహస్ర చంద్ర దర్శనం. ఉమ్. ఈ సహస్ర చంద్ర దర్శనం చేసినట్టయితే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఆ. వెరసి 120 సంవత్సరాలు ఓకే. సంపూర్ణమైనటువంటి ఆయుష్తో బ్రతకవలసినటువంటి ఆయుష్. మరి పితృదోషానికి షష్ఠి పూర్తికి సంబంధం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, ఇక్కడ మనం 60 సంవత్సరాలకు షష్ఠి పూర్తి చేస్తున్నాం. 120లో సగం 60. 60 ఏళ్ళు కూడా బ్రతకకుండా ముందు చనిపోతుంటారు చూడండి. అవును. 40 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 45 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 55 ఏళ్ళకి, 14 ఏళ్ల దగ్గర నుంచి. ఇక్కడ ఏంటంటే మన జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెబుతుందంటే 12 వర్షం అంటే 12 సంవత్సరాల దగ్గర నుంచి ఊహ కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది మనిషికి. అవును. మన జాతకం చెప్పడం కూడా 12 ఏళ్ల దగ్గర నుంచి జాతకం చెప్తాం. ముందు పుట్టిన అచ్చా, ముందు వెంటనే చెప్పారు. దోషాలు మాత్రమే పరిహారం చేసుకోవడానికి జాతకం చూస్తాం, కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటనేది 12 ఏళ్ళకి మాత్రమే జాతకం చూస్తాం. ఓకే. అంటే మనం జాతకం అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తాం. మన హస్త సాముద్రికం చూస్తారు చూడండి, వాళ్ళు కూడా 12 ఏళ్ళకే చూస్తారు. ఎందుకంటే ఈ రేఖలు మొత్తం కూడా ఫామ్ అవ్వడం అనేది 12 ఏళ్ల దగ్గర నుంచి కరెక్ట్గా ఫామ్ అవుతూ ఓ. ఉంటాయి. ఓకే. ఓకే. అంతవరకు డిపెండెన్స్ వీళ్ళంతా అవును. పేరెంట్స్ మీద అవును. కదా. అవును. 12 ఏళ్ల దగ్గర నుంచి 60 ఏళ్ల లోపల చనిపోయేటువంటి వాళ్ళ ఆత్మ ఘోష ఏదైతే ఉంటుందో అది పితృదోషం అంట. ఓకే. ఓకే. మరి ఎందుకు వస్తుంది? 60 ఏళ్ల లోపల ఎవరో చనిపోతే మాకెందుకు వస్తుంది ఉమ్. అనేటువంటి విషయానికి వస్తే, బాగా ఆకలేసింది, కంచం నిండా మంచిగా పంచభక్ష పరమాణాలు పెట్టుకున్నాం, 2 ముద్దలు తిన్నాం, ఆకలి తీరుతుందా? అర్ధాకలే కదా, అంతే కదా. సంపూర్ణమైన ఆకలి కాదు కదా. 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి 60 ఏళ్ళు కూడా బ్రతకకుండా చనిపోతుంటే ఆత్మఘోష ఉంటుందా? ఉండదు. ఓకే.
మన పితృదేవతలు అని చెప్పి పిలుస్తుంటాం చనిపోయిన వాళ్ళని. అవును. బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు దేవతలే. అవును. చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలనే పితృదేవతలనే పిలుస్తాం. పిలుస్తాం మనం. మరి వాళ్ళలా చనిపోతే అసలు వాళ్ళ చావుకి మా దోషానికి సంబంధం ఏంటి అనేటువంటి విషయానికి అంతే వస్తే కదా. అవును. దీన్ని కూలంకషంగా చెప్పుకోవాలి అంటే అయ్యా, ఒక మనిషి చనిపోయిన తరువాత కర్త ఎవరైతే కుమారుడు ఉంటాడో, కర్మ చేసే కుమారుడు తడి బట్టలు కట్టుకొని, మనం తల కొరివి పెట్టే దగ్గర నుంచి కూడా మొత్తం తెల్లటి బట్టలు కట్టుకొని, తడి బట్టలు కట్టుకొని తల కొరివి పెడతాడు. అవును. ఎందుకు పెడతారు అనేటువంటిది ఒక చాలా మందికి తెలియనటువంటి విషయం. ఏదో మడి కట్టుకున్నారు అవును. అని అనుకుంటారు. కానీ అవును. అవును. అసలు విషయాన్ని గరుడ పురాణం ఈ విషయంలోకి వెళ్తే మనం ఎప్పుడైతే శవదహనం చేయడానికి తీసుకొని వెళ్తూ ముందుగా వీడు స్నానం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయానికి వెళ్తే, శవదహనం చేసేటప్పుడు ఆ శవంలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఘోషిస్తూ ఉంటుంది ఆ వేడితో. ఓకే. తాపం, మంట ఆ! కాలుతూ ఉంది కదా. అవును. మరి వీడికి ఎందుకు చల్లటి వస్తువునంటే 12 రోజుల పాటు ఎవరైతే కర్త ఈ కర్మ చేస్తూ ఉంటాడో వాడిలో వాళ్ళ ఆత్మ ప్రవేశం జరుగుతుందని చెప్పి గరుడ పురాణం చెబుతుంది. ఓహ్! వాళ్ళ తాపం తీరడానికి వీడి తడి బట్టలు కట్టుకోవాలి. అచ్చా! 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 ఓకే. వీడి తడి బట్టలు కట్టుకుంటే వాడికి తాపం తీరుతుంది. వీళ్ళో ఉన్న తాపం అవునవును. ఆత్మకి. అలాగే కర్మలో కూడా 12 రోజుల పాటు రోజుకు 3 సార్లు స్నానం ఉంటుంది. మృత్తికా స్నానం అని చెప్పి హ్మ్. తులసి కోటలో మట్టి తీసుకొని, నదిలో మట్టి తీసుకొని నెత్తిన పెట్టుకొని స్నానం చేస్తారు. ఎందుకు అంటే అది కూడా తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థం అని చెప్పి చెబుతూ ఉంటారు. తాపం తగ్గడానికి, తాపం తృప్తి చెందడానికి కోసమే ఈ స్నానాలన్నీ కూడా చేయమని చెప్పి శాస్త్రం. యాహ్! దాంతో పాటు తిలతర్పణాలు. అవును. ఇప్పుడు తిలోదకాలు అని చెప్పి ఇంటి అవును. పేరిట వాళ్ళు వదులుతారు. అవును. తర్వాత ధర్మోదకాలు అని చెప్పి తెలిసిన బంధువులందరూ కూడా వదులుతుంటారు. ఇది కూడా తాపోపశమనార్థం, తాపతృప్త్యర్థమే. ఈ నీళ్లు ఓహ్! వదులుతుంటే వాళ్ళకి తాపం తగ్గుతూ ఉంటుంది ఎంతసేపటికి. ఓకే. నువ్వులు కాబట్టి తిల అంటే నువ్వులు నువ్వులు కాబట్టి. కాబట్టి. ఓకే. ఓకే. అట్లానే దీంతో పాటు మనం 10 రోజులు కర్మలు చేస్తాం. దశదిన కర్మలని చేస్తాం. అవును. 12వ రోజున సపిండీకరణం అని చెప్పి ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే ఓకే. పిండాలు ఇట్లా కలుపుతూ ఉంటారు. ఓకే. దీన్ని చాలా మంది కూడాను అచ్చ తెలుగులో పెద్దల్లో కలపడం అని చెప్పి మాట్లాడుతూ అచ్చా! ఉంటారు. ఓకే. సపిండీకరణం అని చెప్పి చేస్తుంటారు. మా నాన్నగారు చనిపోయి ఉంటే 12వ రోజు వరకు ఆయనకి ప్రేత అనేటువంటి శబ్దంతోనే పిలుస్తూ ఉంటాం. ఆ! ఇక్కడ మా నాన్నగారికి వసు రూపం అని చెప్పి ఒక రూపం వెళ్తూ ఉంటుంది. ఆ ఓకే. రూపంలో ఉంటారు ఆయన తండ్రి. ఓకే. ఈ వసు రూపం ఎక్కడొస్తుంది మనకి? 12వ రోజు సపిండీకరణం చేసేంత వరకు మా తాతగారు వసు రూపంలో ఉంటారు. ఓకే. మా నాన్నగారిని మా తాతగారి స్థానానికి పంపిస్తే మా నాన్నగారు వసు రూపంలోకెళ్తారు. మా వసు రూపంలో ఉన్నటువంటి మా తాతగారు అంతవరకు కూడాను రుద్ర రూపంలోకెళ్తారు. రుద్ర రూపం. రుద్ర రూపం. మా ఓకే. ముత్తాత గారు అంతవరకు రుద్ర రూపంలో ఉన్నటువంటి ముత్తాత గారు ఆదిత్య రూపానికి వెళ్తాడు. ఓకే. వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా పితృ పితామహి ప్రపితామహీనాం. పితృ తండ్రి, ఓకే. పితామహి తాతగారు, ప్రపితామహీనం ముత్తాత గారు. ఈ మా తండ్రి గారికి వసు రూపం ఇవ్వాలి అంటే ఆ ముత్తాత గారి నాన్నగారిని స్వర్గలోకానికో, నరకలోకానికో వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఓకే. అంతవరకు మా నాన్నగారికి ప్రేత అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ సపిండీకరణం చేసినప్పుడు ప్రేత శబ్దో నాస్తి. అక్కడి నుంచి ప్రేత శబ్దం ఉండదు. ఆయనకి వసు రూపం ఇచ్చేసింది. ఓకే. ఈ సపిండీకరణ సమయంలో చాలా మంది అందరూ చేస్తూనే ఉంటారు. పెద్ద బియ్యం రాసిపోసి గొడుగు, చెప్పులు, చెంబు, దుప్పటి, శయ్యాదానం అంటారు. అంటే మన దాదాపు మంచం. బెడ్, హ్మ్. మంచం ఇవన్నీ కూడా దానం ఇస్తారు. ఈ ఆత్మ కర్మ చేసిన రోజు నుంచి ప్రయాణం మొదలు పెడుతూ ఉంది. ఓకే. అది స్వర్గానికా, నరకానికా వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల అంతే. ఫలితం. ఆ! దీంట్లో ఎండాకాలం వస్తే కాళ్ళు కాలకుండా చెప్పులు, దాహమిస్తే తాగడానికి చెంబు, రాత్రిపూట పడుకోవడానికి మంచము, దుప్పటి, వానాకాలం వస్తే తడవకుండా గొడుగు. గొడుగు. ఈ ఆత్మ ప్రయాణం కోసం ఇచ్చేటువంటివి ఇవన్నీ కూడా. ఆ! ఇది బ్రాహ్మడికి ఇస్తూ ఉంటాం. అచ్చా! అంటే అక్కడ బ్రాహ్మడికి ఇస్తున్నాము అంటే వాళ్ళ రూపంలో పితృపితామహి, ఓకే. ప్రపితామహీనాం అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి మరి ఈ హ్మ్. బ్రాహ్మడికి ఇస్తూ ఉంటాం. హ్మ్. ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఈ ఆత్మ ఎప్పుడైతే చనిపోయిన రోజు నుంచి వాళ్ళకి సంవత్సరం వరకు కూడాను ఒక నెల ఒక రోజు కింద లెక్క. అచ్చా! ఒక నెల ఒక రోజు కింద లెక్క అవుతుంది. ప్రతి నెల కూడా ఏం చేస్తాం మనం మాసికం పెడతాం. అవును. మాసము, మాసికము అవును. నెలకు ఒకసారి పెట్టేదాన్ని మాసికం అంటాం అవును. కదా. ఈ మాసికం పెట్టినప్పుడు పిండం పెడతాం కాబట్టి ప్రతిరోజు వారికి భోజనం పెడుతున్నట్టే లెక్క. హుహుహు.
ఒక నెల ఒక రోజు కింద లెక్క అయింది కదా. అవును. ప్రతి నెల మాసికం పెడుతున్నాం కదా. అవును. వారికి ప్రతి నెల భోజనం పెడుతున్నట్టే లెక్క. ఓకే. ఇలా సంవత్సరం వరకు పెడతాం. సంవత్సరం అయిన తర్వాత ఒక కార్యక్రమం చేస్తాం, సంవత్సరీకము అని చెప్పి అంటుంటారు. అవును. దాన్ని అసలు భాషలో సంవత్సరీ విముఖము. అచ్చా, విముఖము. ఓకే. ఈ ఆత్మకి ఈ లోకానికి సంబంధం లేకుండా విడిపోవడాన్ని విముఖము అంటాం. ఓకే. ఇక్కడ వీళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం ఒక స్థానానికి వెళ్ళబోతోంది ఈ ఆత్మ. సంవత్సరీ విముఖం తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. సంవత్సరం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం తద్దినం పెడుతూ ఉంటాం. సో ప్రతిరోజు మన పితృదేవతలకు భోజనం పెడుతున్నట్టే లెక్క. ప్రతిరోజు పెడుతున్నట్టు లెక్క. ఓకే. దీన్ని ఆత్మలకి ఒక సంవత్సరం అంటే ఒక రోజు. అచ్చా, రైట్. అక్కడి నుంచి రైట్. ఇక్కడ మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇంకా చేసినా మాకెందుకు సమస్యలు అనేటువంటి విషయానికి వస్తే, ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు కూడాను స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి గరుడ పురాణం చెప్తాం. అరే, ఓకే. వీళ్ళు మధ్యలో ఉంటారు. ఎక్కడుంటారు? వీళ్ళకి ఒక స్థానం కావాలిగా. మీకు త్రిశంకుడి కథ తెలిసే ఉంటుంది. త్రిశంకుడి బొందితో ప్రాణానికి విశ్వామిత్రుడు స్వర్గానికి పంపిస్తే ఇక్కడ స్థానం లేదని చెప్పి బడికి నెట్టేశారు. నరకానికి వెళ్తే అక్కడ నీకు స్థానం లేదని చెప్పి కిందకి నెట్టేస్తూ ఉంటే, ఆయన ఆకాశ మార్గం నుంచి కింద భూమికి ఇలా రివర్స్లో పడుతూ ఉంటారు కదా. విశ్వామిత్రుడు నేను పంపించిన వాడికి ఎక్కడా స్థానం లేదా అని చెప్పి ఆయన కోసం ఒక స్వర్గాన్ని సృష్టించాడు భూమికి ఆకాశానికి మధ్యలో. దాన్ని త్రిశంక స్వర్గం అంటాం. ఇప్పుడు కూడా ఎవరన్నా అటు ఇటు కాకుండా మాట్లాడుతున్న వాడిని వీడు త్రిశంక స్వర్గంలో ఉంటుంటాడా అని చెప్పి మాట వరుసగా అంటూ ఉంటాం. ఈ ఆత్మలన్నీ కూడా ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా త్రిశంక స్వర్గంలో మాత్రమే ఉంటాయి. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాలు అంటాం. అంటే ఇక్కడ ప్రేత రూపం ఇంకా వాళ్ళకి పోలేదు, కేవలం ప్రేత రూపంలోనే ఉంది. ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం పెట్టేటువంటి దినాలు తద్దినాలు ఎక్కడ అందుతున్నాయి? అందవు. అందవు కాబట్టి వాళ్ళు సంతృప్తికరంగా లేరు. మన పితృదేవతలే, మన వంశానికి సంబంధించినటువంటి పితృదేవతలే సంతృప్తికరంగా లేకపోతే వంశం వృద్ధి ఎక్కడ జరుగుతుంది? వంశంలో సంతోషంగా ఎవరు ఉంటారు? ఉండలేరు కదా. మనకు ప్రత్యక్ష దేవాలే తల్లి తండ్రి. అందుకనే కొడుకు లేనటువంటి వాళ్ళు ఎందుకు బాధపడతారు? అపుత్రస్య గతిర్ నాస్తి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటారు. కొడుకులు లేకపోతే గతులు లేవు, కొడుకులు కావాలని చెప్పి చెట్లు పుట్టలు దేవుళ్ళు రాళ్ళు రప్పలు మొక్కి 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 కొడుకు కావాలని. పూర్వకాలంలో 10 మంది అమ్మాయిలు పుట్టినా 11వ వాడైనా కనీసం అబ్బాయి పుడతాడని చెప్పి ఎదురు చూసి అబ్బాయి కోసం కనేటువంటి వాళ్ళు కూడా పూర్వకాలంలో ఉండేవాళ్ళు కదా. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. 4 అమ్మాయిలు పుట్టినా అబ్బాయి కావాలని చెప్పి ఇంకా ఎదురు చూసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మా పెద్దనాన్నకి 11 మంది ఆడపిల్లలు. అబ్బా, ఆ తర్వాత అబ్బాయి ఇంకా లేరు, 100 అమ్మాయిలు. అప్పుడు ఆపేశారు. ఇంకా అబ్బాయి పుట్టడం కష్టమేమో అని. ఇక్కడ ఈ కొడుకుల కోసం ఏదైతే చేస్తున్నారో, బ్రతుకుండగా మనం తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాలి. మనం దాంట్లో అనుమానమేం లేదు. ఇక తల్లికి మించిన దైవం లేదని ప్రపంచంలో ప్రతి శాస్త్రం చెప్తూనే ఉంది. తండ్రి పడేటువంటి ఆవేదన అందరికీ తెలిసిందే. అనేక రకాల గాథల్లో వింటున్నాం, చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు కానివ్వండి, కర్మకాండలు తద్దినాలు దినాలు ఇవన్నీ కూడా కేవలం కొడుకుకి మాత్రమే అర్హత అధికారం ఉంటుంది, ఇంకెవరికి లేదు కదా. మరి ఆ కొడుకు పెడుతున్నది వాళ్ళకి అందకపోతూ ఉంటే వీళ్ళు ఎక్కడ సంతోషకరంగా ఉంటాడు? ఇప్పుడు మన ఇంట్లోనే మాకు పిల్లలు ఉంటారండి, మనం భోజనం పెడితే తినకుండా వాళ్ళు పక్కెళ్ళిపోయి పడుకుంటే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? ఒక రోజు బాగుంటుంది, రెండో రోజు ఇంకా అదేదో పెద్ద సమస్య ఉంది తెలుసుకోవాలని ఒక తపన పడతాం కదా. ఆ తపన తీర్చడానికి ఇప్పుడు మన కార్యక్రమం కూడా ముఖ్యంగా చెప్పారు. ఓకే, ఈ విధంగా పితృదోషాలు వస్తూ ఉంటాయి. పితృదోషం, స్త్రీ శాపం. ఇప్పుడు ఒక అబ్బాయికి ఉంది, అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంది. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మరలా పితృదోషం స్త్రీ శాపం ఉన్న అమ్మాయే భార్య అవుతుంది, లేకపోతే కాదు. దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళకి ఒక గూటి పక్షులు మొత్తం ఒక చోట చేరుతుంటాయి అంటారు చూడండి. ఆ టైప్ లో ఈ అబ్బాయికి ఉందంటే అమ్మాయికి ఉంటుంది, అమ్మాయికి ఉంటే అబ్బాయికి ఉంటుంది. ఇచ్చినట్టుగా వీళ్ళిద్దరికి ఉంటే పుట్టే పిల్లలకి తప్పనిసరిగా ఉంటుంది కదా. దీంతో పాటు ఇది మనుషులం కాబట్టి సర్వసాధారణం అండి. దీంతో పాటు మనకు ఒక శ్లోకం ఉంటుంది, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది మనకి. దాంట్లో మొట్టమొదటిగా చెప్పింది పశువులు చెప్పారు.
మన ఇంటికి వచ్చేటువంటి గేదెలు కావచ్చు, గోవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, పాములు కావచ్చు, మనం పెంచుకునే ఏ జీవికైనా సరే మరలా పితృదోషం ఉంటేనే మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. ఆ, వాటికి కూడా వాటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, ఆ, మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, సేమ్ జాతకాలు ఉంటాయి. జంతువులతో సమానంగానే జాతకాలు ఉంటాయి మనకు కూడా. ఆ, దాంట్లో అనుమానమే లేదు. అలా ఉంటేనే మన ఇంటికి వస్తాయి, లేకపోతే రావు. అంటే ఇక్కడ పశువులు, పత్ని, సుతులు, పిల్లలు కూడా ఓకే. పిల్లలు కూడా ఇవే జాతకాల్లో పుడుతుంది. దీంతో పాటు మన జీవితంలో స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇవే దోషాలు ఉంటేనే మనకు స్నేహితులు అవుతారు, లేకపోతే కారు. ఆ? అనుమానమే లేదు. స్నేహితులు కూడా. స్నేహితులు కూడా. దీంతో పాటు మనకు చదువు చెప్పినటువంటి గురువు గారితో సహా ఆ, ఆయనకు కూడా ఈ దోషాలు ఉంటేనే మనం ఆయన దగ్గర శిష్యత్వం చేస్తాం, లేకపోతే చెయ్యం. దేవుడా. అంటే ఒకళ్ళకి ఎలా లింక్ కలుగుతుందో చూడండి. ఉమ్, అవే నక్షత్రాలు, అవే దోషాలు, అవే గ్రహస్థితి తప్పనిసరిగా మన గురుగారికి ఉంటాయి, మన స్నేహితులకు ఉంటాయి, మన కుటుంబ సభ్యులకు ఉంటాయి, మన తల్లిదండ్రులకు ఉంటేనే మనకు వస్తున్నాయి, మనకుంటే మన పిల్లలకు వస్తుంది. మొత్తం ఇది ఒక చైన్ లింక్ లాంటిది, ఆ, ఒకళ్ళకి. ఆ, నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటా, అసలు నా వీడియో చూస్తున్నారన్నా వాళ్ళకి పితృదోషం ఉంటేనే చూస్తారని చెప్తాను నేను. అవును. తప్పనిసరిగా పితృదోషం ఉంటేనే చూస్తారు, ఓకే. చూశారంటే ఉన్నట్టే, దాంట్లో అనుమానం లేదు. ఉమ్, దీంతో పాటుగా కొన్ని నక్షత్రాలు వస్తాయండి. ఈ పితృదోషం, స్త్రీ శాపం ఉన్నటువంటి ఇళ్లలో కొన్ని నక్షత్రాలు పుడుతూ ఉంటారు. ఓకే. అవి అశ్వని, ఆరుద్ర, ఓకే. మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం. ముఖ్యంగా స్త్రీ శాపం ఉంటే మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ 3 నక్షత్రాలు స్త్రీ శాపానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. ఓకే. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఇవి స్త్రీ శాపం, పితృదోషాలకు ఉన్నటువంటి నక్షత్రాలు. ఇక ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది ఒక నక్షత్రం. ఓకే. ఎన్నో తరాల నుంచి వీళ్ళకి ఈ దోషం ఉంది అని చెప్పేటువంటి ఏకైక నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఉమ్, ఆశ్లేష నక్షత్రంలో ఒక వంశంలో జననం జరిగింది అంటే గత 6 తరాలుగా ఈ దోషం ఉన్నట్టు లెక్క. 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరగవలసిందే, ఓహోహో. దాంట్లో అనుమానమేం లేదు. ఎక్కడో చోట ఆడపిల్లల ఇంట్లోనో మగపిల్లల ఇంట్లోనో దేవుడికి కూడా భోజనం నైవేద్యం పెట్టరు. ఆ, పిండాలకు నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే దేవుడికి కూడా ఇంట్లో ఆ రోజున నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఉమ్, అంటే ఇక్కడ దేవతల కంటే ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం మనం? తల్లిదండ్రులు. పితృదేవతలకు ఇస్తున్నాం, తల్లిదండ్రులకు ఇస్తున్నాం. మరి వాళ్ళకి ఆ రోజున ఆశ చూపించి ఆ కొడుకు పెడతాడనేటువంటి ఆశతో ఉన్న వాళ్ళకి నిరాశతో వెనక్కి పంపిస్తే ఆ వంశం వృద్ధి జరుగుతుందా సార్? ఇలానే బాధపడుతూనే ఉంటారా? ముఖ్యంగా ఇలాంటి దోషాలు ఉన్న ఇళ్లల్లో వివాహాలు కావడం ఆలస్యం. ఓకే. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఆల్రెడీ 34 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 42 ఏళ్ళు వచ్చిన అవును. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు అమ్మాయిలకు కావచ్చు, కావచ్చు. వివాహాలు కావడం చాలా కష్టం. అవును. వివాహం అయింది, దీంట్లో 2 విధానాలు తీసుకోవాలి మనం. 40 సంవత్సరాల పాటు స్వేచ్ఛాజీవికి జీవితానికి అలవాటు పడ్డవాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, 40 సంవత్సరాల తర్వాత ఒక బంధంతో బంధనం అయిపోవాలి అంటే కష్టమైపోతుంది. చాలా కష్టం అవుతుంది అప్పుడు. తల్లిదండ్రులకి ఎడిక్ట్ అయిపోతున్నారు, స్వేచ్ఛా జీవితానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అయిపోతారు. ఒక్కసారిగా భర్తో భార్య వచ్చేసింది, 6 ఇంట్లోకి రావాలి అంటే రాలేకపోతున్నాడు. అది కూడా ఒక కారణం అవుతుంది. అవునండి. అవునండి. అందుకని ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలని శాస్త్రం చెబుతుంది, మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మనకి. ఈ 42 ఏళ్ళు 43 ఏళ్ల వరకు వివాహాలు కావటం లేదు. 43 ఏళ్ళకి జీవితం, పెళ్లి, వివాహం అయితే సంతానం ఎప్పుడు కలగాలి? సంతానం కలగడం అనేటువంటిది దుర్లభం, అది జరగదు. మన చిన్న వయసులో, అంటే మాకంటే ఇంకో చిన్న వయసులో 40-50 ఏళ్ళకి వాళ్ళు తాతలు తండ్రులు వయసు మొత్తం వాళ్ళు శేష జీవితంలో గడుపుతున్నట్టు ఉండేది సార్. పూర్వకాలంలో తల్లి పెద్ద కూతురు ఒకేసారి డెలివరీ అయ్యేవాళ్ళు. బా చూడండి. అవును. చిన్న కూతురుతో కూడా మళ్ళీ తల్లి డెలివరీకి రెడీగా ఉండేది. ఆ, అంటే ఎంతమంది సంతానం ఉండేవాళ్ళు. అవును, అంత అవును, ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయాయి. అవును. 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఓకే, బాల్య వివాహాలు రద్దు. రద్దు. అది కూడా ఒక మాట చెప్పాలి అంటే నేరమేమో కానీ అసలు దాంట్లో ఉండే గొప్ప రహస్యం సార్. బాల్య వివాహంలో బాల్య వివాహం చేయటం వల్ల 8 ఏళ్ళకి తను నీ భర్త అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ చేస్తే అమ్మాయి ఆలోచన రెండో చోటకి ఎందుకు ఇంకెందుకు పోతుంది? పోతుందండి? ఈ ప్రేమలు, ఇన్ని దోమలు, పాప- ఇవాటి రోజున ఇన్ని పాపాలకి తప్పులకి అన్నిటి కారణం అదే.
దాన్ని ఆ వయసు తీసేశారు. పెంచుతూ పోతున్నారు. అవునా? ఆ బాల్య వివాహాలు పోయి 18 ఏళ్ళు వచ్చింది. 18 ఏళ్ళది కాస్త 28, 28 కాస్త 38, 38 దాటిన కూడా వివాహం కాకపోతే అవ్వట్లేదు. ఆడవాళ్ళకి ఉండేటువంటి సంతాన వ్యవస్థ ఏదైతే ఉందో, గర్భ వ్యవస్థ, అది కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. వయసు మళ్ళిన తర్వాత పనిచేయదు కదా! అంతేగా. మరి 42 ఏళ్ళకి వివాహం చేసుకుంటే ఎప్పటికి సంతానం కలగాలి వీళ్ళకి? అవును. సంతానం కలగకపోవడం. ఒకవేళ అదృష్టవశాత్తు సంతానమే కలిగిందనుకోండి. కలిగిన వాళ్ళు కూడా మానసికమైనటువంటి ఎదుగుదల లేక ఇప్పుడున్నటువంటి ఆటిజం అనేటువంటి ఒక పెద్ద అవునండి. అవును. సమస్య ఏదైతే ఎదుర్కొంటున్నారో అది. పోనీ ఆటిజం వద్దు, మంచిగా పుట్టాడు. కొంచెం వయసు రాగానే వాడు హైపర్ యాక్టివ్ అయిపోతున్నాడు. హ్మ్. ఇంట్లో కూర్చొని గట్టిగా అరిచేస్తుంటాడు. అవును. పిచ్చి కేకలేస్తుంటాడు. వాడికి ఏ ఒక్కటి మొన్న కూడా ఒక వీడియో చూశాను సార్. చిన్న 4th క్లాస్ పాపకి అంటే 8 ఏళ్ళు, 9 ఏళ్ళు పాపకి సెల్ ఇవ్వలేదని 22 లక్షల ఇంటీరియర్ మొత్తం నాశనం చేసిందంట ఇంట్లో. బా! ఎంత హైపర్ ఉందో చూడండి ఆ అమ్మాయి. ఓరి అమ్మ. 22 లక్షల ఇంటీరియర్ మొత్తం నాశనం చేసి పడేసింది. సెల్ ఇవ్వలేదని కేవలం. మొదలు తయారవుతున్నారు. అలానే ఈ కరోనా దెబ్బతో సెల్ ఇచ్చి అవును. సెల్ తప్పితే వేరే ప్రపంచం లేకుండా పోయినటువంటి పిల్లలు కూడా ఆటిజంలోకి దిగిన వాళ్ళు Yes. చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా దీనికే కారణమవుతుంది. ఓకే. పోనీ ఆటిజం లేదు, హైపర్ లేదు. కొంత వయసు వచ్చిన తర్వాత దుర్వ్యసనాలు, దుస్నేహాలు. 14 ఏళ్లకి సిగరెట్టు, మందు, ఇహ వాళ్ళ స్నేహాలు, వాళ్ళ వ్యవహారాలు. ఒక మాట చెప్పాలి అంటే సకల దుర్వ్యసనాలు కలిగినటువంటి వాడికి కూడా ఒకప్పుడు మనం ఒక తాగుబోతు రోడ్డు మీద పోతుంటేనే భయంగా ఆడవాళ్ళందరూ ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయేవాడు. అవును. అలాంటిది వీడు 14 ఏళ్ళకి ఈ విధంగా తయారవుతున్నాడు. కీచుకడులాగా తయారైపోతున్నాడు. అవును. ఈ దుర్వ్యసనాలు, దుస్నేహాలు. పోనీ అవి కూడా లేవు, మంచిగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. చదువుకున్న దాంట్లో తగిన ఉద్యోగం రాకపోవడం. హ్మ్. చదువుకునేది బీటెక్కో, ఎంటెక్కో చేస్తాడు. అక్కడ ఉద్యోగం 10,000కి, 12,000కి ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితి. అవును. ఉద్యోగం దొరికిన దాంట్లో ఉన్నత స్థితి, ప్రమోషన్స్ లేనటువంటి పరిస్థితి. వీడికంటే తర్వాత వాడు ఎవరో వస్తాడు. వీడికంటే తెలివి తక్కువ వాడు, తక్కువ చదువుకున్నవాడు. వాడు ప్రమోషన్లు కొట్టుకొని పోతూ ఉంటాడు. వీడు మాత్రం ఇక్కడ అక్కడే ఉండిపోతాడు. ఉంటాడు. అవును. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతూ ఉంటుంది. వీడి పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. దీంతో పాటు వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసేటువంటి వాడు పక్క వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళది మాత్రం అదే రకమైనటువంటి వ్యాపారం, వీడిది మాత్రం డల్‌గా ఉంటుంది. ఏడుస్తూ ఉంటాడు. హ్మ్. దీంట్లో ముఖ్యంగా అండి స్త్రీ శాపాలు, పితృదోషాలు ఉన్న వాళ్ళల్లో జాయింట్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మొత్తం మొదటి స్థితికి రావాల్సిందే. బా! ఇప్పుడు పార్ట్నర్‌షిప్ బిజినెస్ అంటే లాభపడితే ఇద్దరు లాభపడాలి, నష్టం వస్తే ఇద్దరికీ రావాలి. అవును. కానీ అవతల వ్యక్తి ఏమాత్రం నష్టపోకుండా లాభంతో బయటికెళ్ళిపోతాడు. నష్టం మొత్తం ఇతనే తీసుకుంటాడు. అబ్బో! వీళ్ళల్లో దాంతో పాటుగా షేర్ మార్కెట్ కొంతమంది చేస్తుంటారు. కొంతమందికి బావుంటుంది. నేను షేర్ మార్కెట్ తప్పని చెప్పడం లేదు. కొంతమందికి బావుంటుంది. కానీ కొంతమంది అసలు పాతాళ స్థితికి దిగజారిపోయినటువంటి వాళ్ళు కొంతమంది షేర్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అదొక వ్యసనంలాగా తయారైపోయి అవును. కొంతమంది మా పురోహితుల్లో కూడా ఉన్నారు. అవునా? చూశాను. ఓకే. వాళ్ళని కార్యక్రమానికి పిలవాలంటే కూడా భయం. ఆ! వాడు ఎంతసేపటికి ఏంటంటే షేర్ మార్కెట్ సెల్‌లో చూసుకుంటుంటాడు తప్పితే అవును. ఇక్కడ అవును. కార్యక్రమం మీద ధ్యాస ఉంటల్ల వాళ్ళకి. బా! ఇది ఇంతుంది, ఇది ఇంతుంది, ఇది ఇంతొచ్చింది, అంతొచ్చింది, ఎంత పోయింది. ఇది వీడి ఆలోచన మొత్తం ఇక్కడే. ఈ కార్యక్రమం ఏం చేయిస్తాడు? అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ! వాడికి పురోహితం మానేశాడు. షేర్ మార్కెట్‌లో పెట్రోల్ రాసైపోయాడు. గ్లాసు. చివరికి దుస్థితికి దిగజారిపోయాడు. బా! ఆ! దీంతో పాటు అప్పులు ఇస్తూ ఉంటారు. హ్మ్. ఇచ్చిన అప్పు ఇచ్చినట్టే వెళ్తుంది గానీ వెనక్కి రావడం అనేటువంటిది మాత్రం జరగదు. జరగదు. కొంతమంది చేతులు ఆ చేతుల నుంచి వెళ్ళిపోయిందనుకోండి కథం. ఇక రాదు. అది 100 కత్తిరించేస్తారు. కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 కోట్లు కావచ్చు. అవును. వీళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలున్నా ఇచ్చినవి ఇచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి. పైసా వెనక్కి. ఒకవేళ ఇచ్చిన ₹1,00,00,000 ఇచ్చాడు అనుకుందాం. ₹1,00,000 వెనక్కి తీసుకునేసరికి ₹1,00,00,000 ఇచ్చిన వాడి దగ్గర నుంచి యుద్ధం ప్రారంభం. అవును. స్నేహం పోతది, బంధుత్వం పోతది. డబ్బులిచ్చి శత్రుత్వాన్ని కరెక్ట్ కొనుక్కొచ్చుకోవటం. అండి. అవును. దాంతో పాటు రుణ బాధల్లో ఇరుక్కుపోవటం. ₹1,00,000 అప్పు చేస్తాడు సార్. ఒక 10 నెలలు వడ్డీ కడతాను. ₹3 ₹2 వడ్డీ కడతాడు. అవును. కట్టి విసుగు పుట్టి అమ్మో 10 నెలలకి మనం ₹30,000 వడ్డీనే కట్టాం. ఇంకో చోట ₹2,00,000 తీసుకొద్దాం. ఈ ₹1,00,000 అప్పు తీర్చి ఇంకో ₹1,00,000 ఏదైనా చిన్న బిజినెస్ చేద్దాం అనుకుంటాడు. అవును. 2,00,000 తెస్తాడు.
ఈ ₹1,00,000 అప్పు తీర్చడు, 2,00,000 ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోతుంది. 2, 1 3 అవుతుంది. 3 అవుతుంది. ఈ 3 తీర్చడానికి 5 తెస్తాడు. ఆ. 5, 3 8 అవుతుంది. ఈ 8 తీర్చడానికి 10 తెస్తాడు. 10, 8 18 అవుతుంది గానీ, ఈ మొట్టమొదట చేసిన ₹1,00,000 అప్పు మాత్రం తీరదు. తీరదు. ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. అప్పుల కూరిలో మొత్తం కూరుకుపోవటమే లోపలికి. ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి. వృత్తి పనిచేస్తూ ఉంటాం. ఎంత కష్టపడ్డా గుర్తింపు అనేటువంటిది ఉండదు. ఉండదు. ఎలా అంటే మన శ్మశానంలో కాటికాపరి దాఖలాలు. అంతే. అదే వ్యవస్థ. వాడు ఎంతో కష్టపడుతుంటాడు. ఏ మాత్రం గుర్తించడం అనేటువంటిది అసలు వాళ్ళ యజమాని దృష్టికి పోరు వీళ్ళు. అదే స్థితిలో ఉండిపోతుంటారు. ఇలాంటివన్నీ కూడా దీంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం. ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనం అందరం చూస్తుంటాం. అది బాగుంటే చాలనుకుంటాం. అవును. ఈ ఆరోగ్యం దెబ్బతీయటం, షుగర్, బీపీ, థైరాయిడ్, ఆడవాళ్ళకి ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, దాంతోపాటు స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడాను ఈ దోషాల వల్లనే వస్తాయి. దీన్ని నేను ప్రూవ్ చేశాను కూడా సార్. ఈ దోషాల వల్ల వస్తున్నాయి కాబట్టి చేయించండి తగ్గుతుందని చెప్పి చేయించి తగ్గి పిల్లలు కన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి కాకముందే ఇన్ని అనారోగ్యాలతో ఉంటే సంతానం కూడా కష్టమమ్మా అని చెప్పి డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితి, అమ్మాయిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి పూజ చేయించి వాటి రోజున చక్కగా ట్విన్స్ పుట్టారు. అమ్మాయి కూడా ప్రశాంతంగా. దానికి తగ్గట్టుగానే పిల్లల పేరు మహాబలేశ్వర్ అని చెప్పి గోకర్ణంలో ఉండేటువంటి ఈశ్వరుడి పేరే పెట్టారు వాళ్ళకి. సూపర్ అసలు. సో ఇప్పుడు కరెక్ట్గా పాయింట్కి వచ్చారు మీరు మాకు. ఇప్పుడు మీరు చెప్పిన వింటే ఒళ్ళు జలధరిస్తుంది అసలు. ఓన్లీ నాయన అర్జెంటుగా మన ఎక్కడికి మన గోకర్ణకి వెళ్ళిపోయి అర్జెంటుగా పూజ చేయించుకుంటే కానీ మనశ్శాంతి దొరకదేమో అనిపిస్తోంది. రైట్. అయితే మీరు గోకర్ణకే తీసుకెళ్తుంటారు. ప్రతి అమావాస్యకి కొన్ని వందల మందిని మీరు గోకర్ణకు తీసుకెళ్ళి ఆ పితృదోష నివారణ పూజలు, మన వంటికి పట్టుకున్నటువంటి కర్మని వదిలించుకుంటే మిగిలిన వాటికి ఏదైనా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు నిన్న అన్నం తిన్నామండి, అవును, కంచం కడగలేదు. దాంట్లో ఇవాళ రోజున పంచభక్ష పరమాణాలు పెట్టుకొని తినగలుగుతామా? నేను వండిన గిన్నె ఉంది, కడగకుండా దాంట్లో మంచి పాలు పోసి, ఆవు పాలు, బెల్లం వేసి, బియ్యం పోసి పాయసం వండగలుగుతామా? ఎందుకు? నిన్నటి కర్మ దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో దీనికి అంటుకుంటుంది కాబట్టి. అలాగే మన వంశ పరంపరగా వస్తున్నటువంటి మన కర్మ మన ఇంటికి పట్టుకొని ఉన్నప్పుడు అసలు మోక్షం కలుగు చేయకుండా మన పితృదేవతలకు ఏ రకమైనటువంటి కార్యం చేసినా, ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి చండీ యాగాలు చేసినా, రుద్రయాగాలు చేసినా, వాటికి కూడా మన ఇంటికి ఉన్నటువంటి కర్మ అంటుకొని సంపూర్ణమైనటువంటి ఫలితం పొందలేకపోతున్నాం. కానీ ఇది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. ఓకే. ఇది మన వంటికి పట్టుకున్నటువంటి బురద. వంటికి బురద ఉంది, ఏ షర్ట్ వేసుకున్నా బురద అంటు. స్నానం చేస్తే చిన్న టవర్ కప్పుకున్నా సంతోషంగానే ఉంటుంది కదా. ఈ బురద ఎప్పుడైతే పోతుందో మన వేసుకున్నటువంటి బట్టలు అంటకుండా ఫ్రెష్గా ఉంటాయి. అట్లాగే మనం చేసేటువంటి ప్రతి పూజ కూడా ఫలితం రావాలన్నా, వ్యాపారంలో లాభం రావాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా, రుణబాధలు లేకుండా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, వివాహం కలగాలన్నా, సంతానం ఆరోగ్యవంతంగా మంచి అలవాట్లతో, సద్బుద్ధితో, మంచి ఉద్యోగంలో వాళ్ళు వృద్ధి చెందాలన్నా, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలన్నా, ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువత మేము పెళ్లి చేసుకోము అనేటువంటి ఒక పరిస్థితి కూడా వస్తుంది. ఒంటరిగానే ఉండిపోతాం. మనకి ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు పెళ్లి చేసుకొని సంతానాన్ని కలిగితే వంశం వృద్ధి కలిగింది అని ఒక ఆనందంతో ఉంటాం. అది కూడా లేకుండా చేస్తున్నామంటే అది కూడా పితృదోషమే కదా. ఈ పితృదోషంలో ఉన్న వాళ్ళకి మగ సంతానం కలగదండి రాను భవిష్యత్ తరాలు. కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటారు. అక్కడ వంశం నిర్వంశం అయిపోయింది కదా, నెక్స్ట్ తరం లేదు కదా. ఇది కూడా ఒక రకమైనటువంటి పితృదోషం ఉందని చెప్పి చేసేటువంటి ఒక ఇండికేషన్. ఓకే గురుగారు, ఇది మహాలయ పక్షాల్లోనే పితృదోష నివారణ పూజలు చేయాలంటారు కదా, కానీ మీరు మాత్రం ప్రతి అమావాస్యకి చేస్తుంటారు. అట్లా చేయొచ్చా? అసలు దానికి ప్రాధాన్యత ఏంటి, దీనికి ఏంటి? ఒక మాట చెప్తాను. మహాలయ పక్షం పితృపక్షం అని చెప్పి పిలుస్తుంటాం, పెద్దల రోజు అని చెప్పి పిలుస్తుంటాం. మహాలయ పక్షంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది. అచ్చా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి చేయగడుకుంటూ ఉంటారు. మహాలయ పక్షం అంటే మనకి చూడండి, నెలలో పౌర్ణమి ముందైనా అవే 15 తిథులు వస్తాయి, అమావాస్య ముందైనా అవే 15 తిథులు వస్తాయి, పాడ్యం నుంచి చతుర్దశి వరకు కూడా కదా.
ఈ 15 రోజుల్లో మన పితృదేవతలు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజున ఇంట్లో పితృకార్యం చేయమని మహాళాయ పక్షం. అచ్చా! ఓకే. మోక్షనారాయణ బలికి అసలు ఈ పితృపక్షానికి సంబంధమే లేదని చెప్తారు. ఓహో! పితృకార్యాలు చేసేటువంటి రోజులు కాబట్టి ఎక్కువగా ఆ రోజులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఓకే. దీంట్లో ఇప్పుడు పుష్కరం ఉందండి. అవును. పుష్కరాలు వస్తుంటాయి. మన హిందూ ధర్మం ఏం చెబుతుంది? 12 నదులు, 12 సంవత్సరాలు, 12 రాసులు. గురుడు ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరంలో ఉంటాడు. ఈ రాశి మారినప్పుడల్లా గురుడికి, నదికి పుష్కరం మారుతూ ఉంటుంది. హ్మ్. ప్రతి పుష్కరంలో పుష్కర విధి చేయమనేగా. మరి అవన్నీ చేయట్లేదుగా. హ్మ్. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు మహాళాయ పక్షంలో మన పెద్దలకి ఆ రోజున ఓ మాట చెప్పాలంటే తద్దెనం పెడితే ఒక బ్రాహ్మణుడితో సరిపోతుంది. మహాళాయ పక్షం విధానం చేయాలంటే ముగ్గురు బ్రాహ్మణులు ఉండాలి. హ్మ్. ఈ విధానంగా ఎక్కడ చేస్తున్నాం? ఇంతసేపటికి దాన్ని మినిమైజ్ చేసుకుంటున్నాం. చాలా గుళ్ళోకెళ్ళామా, స్వయంపాకం ఇచ్చామా, దండం పెట్టేసామా, వచ్చేసామా. వచ్చేసారు. కదా! తద్దినం పెట్టడం అనేది తప్పనిసరిగా విధి. అది మహాళాయ పక్షంలో కనీసం ఎప్పుడైనా మనకి చనిపోయినటువంటి తిథి తెలియకపోతే ఓకే. మహాళాయ పక్షంలో ఏ రోజు తద్దినం పెట్టినా పెద్దలకు చేరుతుందనేటువంటి ఒక అలవాటుగా అచ్చా! వస్తుంది. ఓకే. అర్థం. దానికోసం మహాళాయ పక్షం. ఓకే. అలాగే మరి అమావాస్య రోజున ఎందుకు చేయాలి? ఇక్కడ అమావాస్య రోజున ఒకరోజు చేయవచ్చు. పౌర్ణమి ముందు వచ్చేటువంటి 2 రోజుల ముందు త్రయోదశి వస్తుంది. శుద్ధ త్రయోదశి. అవును. దాన్ని శుద్ధైక త్రయోదశి అని కూడా పిలుస్తుంటారు. అది కూడా పితృదేవత ప్రీతికరమైనటువంటి రోజు. ఓకే. ఈ 2 రోజుల్లో విశేషంగా చేసుకోవచ్చు. ఓకే. లేదు మేము వెళ్ళిపోతాం, ఒంటరిగా చేసుకుంటాం, మీతో మాకు సంబంధం లేదు, గురువారం రోజున చేసుకోవచ్చు. ఎందుకంటే గురుడు పితృకారకుడు అవుతున్నాడు కాబట్టి ఓకే. గురువారం రోజున చేసుకోవచ్చు. ఓకే. లేదు చతుర్దశి రోజున చేసుకోవచ్చు. ఓకే. లేదు పంచమి రోజున చేయవచ్చు. చివరగా చెప్పండి. మేము మీతో గోకర్ణకు రావాలంటే ఏం చేయాలి? విధి విధానాలు. ఇలా ముఖ్యంగా అండి గోకర్ణం మనం ఈ నెలలో మే నెలలో ప్రతి నెల శుద్ధ త్రయోదశి ముందు రోజు అవును. అలాగే అమావాస్య ముందు రోజు ప్రయాణం ఉంటుంది మనకి ఇక్కడ నుంచి ఓకే. ఓకే. తప్పనిసరిగా. దీంట్లో మనం ప్రయాణం ఇప్పుడు అమావాస్య 27వ తారీఖు 26వ తారీఖు ఇక్కడ మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం. అచ్చా! 26 తారీఖు మధ్యాహ్నం బయలుదేరుతాం. బయలుదేరుతాం. ఓకే. కొత్తపేట నుంచి బయలుదేరుతాం. ఓకే. కానీ 25వ తారీఖు రోజున ఎవరైతే కార్యక్రమానికి వస్తున్నారో హ్మ్. వారు కొత్త వస్త్రాలు పంచ 9x5 అని పంచి ఉంటుంది. ఆ! ఉత్తరయం 5 అడుగులు ఉంటుంది, పంచ 9 అడుగులు ఉంటుంది. ఓకే. అవి తీసుకోవడం. ఓకే. అలాగే 2 నిమ్మకాయలు, హ్మ్. ఒక కొబ్బరికాయ, ఒక పావు కేజీ నల్ల నువ్వులు, పావు కేజీ ఆవు నెయ్యి. హ్మ్. ఇవి ముందు రోజు అచ్చా! మన ఇంట్లో నిద్ర చేయడం అనేది ప్రధానం. ఓకే. దేనికి అంటే ఇంట్లో ఉండేటువంటి కర్మను కూడా మనం వీటితో తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంటి కర్మను కూడా అక్కడ వదిలిచ్చేసుకొని తీసుకొని వస్తాం. అచ్చా! 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 ఒకటి. ఆ! దాంతో పాటుగా ఒక ఫార్మాట్ పంపిస్తుంటాం. ఎవరైతే పూజ చేయించుకోవాలి అనుకోని ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఒక ఫార్మాట్ పంపిస్తా. ఓకే. వాళ్ళ పేర్లు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని రావడం కోసం. ఏ వరుసలో ఉన్నారు అచ్చా! వాళ్ళు, అచ్చా! ఎలా ఆ! చనిపోయారు ఓకే. అనేటువంటిది. దీంట్లో తండ్రి, తల్లి, మేనమామ, మేనత్త, బాబాయ్, పిన్ని, నాయనమ్మ, అమ్మమ్మ, మేనత్తలు, మేనమామలు, బాబాయ్ పిల్లలు, పిన్ని పిల్లలు ఇట్లా ఎవరున్నా సరే ఓహ్! ఆ! మనకు చదువు చెప్పినటువంటి గురువు గారు చనిపోయి ఉంటే ఆయన పేరు, మాస్టర్ గారు, ఆ! మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా బాల్య అవును. స్నేహితులు ఉంటే వాళ్ళ పేర్లు, ఆ! ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాసుకొని రావచ్చు. దీంట్లో గమనిక ఏంటంటే ఇప్పుడు తండ్రి రాలేకపోతున్నాడు, హ్మ్. వృద్ధుడు, హ్మ్. రాలేనటువంటి పరిస్థితి. కొడుకు వచ్చి వాళ్ళ నాన్నగారి స్థానంలో బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. అచ్చా! సూపర్. అలాగే ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. తండ్రి గారు చనిపోయి ఉన్నారు. మరి మా కర్మ ఎలా అండి? వివాహం కాలేదు వాళ్ళకి. అవును. కాబట్టి వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ అచ్చా! కర్తృత్వం నియమించుకోవచ్చు. పెట్టేసి తప్పనిసరిగా పూజ చేయించుకోవచ్చు. విదేశాల్లో ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళకి కూడా నేను అంటే ఇది చూడటానికి కొంతమందికి అది విచిత్రం అనిపిస్తుంది కానీ హ్మ్. ఆన్‌లైన్‌లో వీడియో కాల్ పూజ మొత్తం చూపిస్తున్నాం. అచ్చా! అచ్చా! ఓకే. వాళ్ళకి ఒక గ్లాసు నీళ్లు, ఒక ప్లేటు, ఉద్ధరణ, అక్షతలు దగ్గర పెట్టుకోండి అయ్యా అని చెప్పి ఆ! సంకల్పం చెప్పిస్తారు వీళ్ళు వీడియోలోనే. ఓహ్! మొత్తం పూజా కార్యక్రమం మొత్తం కూడా అయిపోయిన తర్వాత పిండాలకు నమస్కారం చేయిస్తారు వీడియో కాల్‌లోనే మొత్తం. బా! సంపూర్ణంగా విశేషంగా చేయిస్తున్నారు. అందులో ఎక్కడ సామూహికంగా ఉండదు. ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకే ఉంటారు ఓహ్! తప్పనిసరిగా. ఇప్పుడు తండ్రి రానటువంటి పిల్లలైతే అవును. మగపిల్లలు వస్తే వీళ్ళిలా. అవును. లేదు మా భర్త రాలేకపోతున్నారు. ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ భర్త స్థానంలో ఒక బ్రాహ్మణుడు కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. హ్మ్. అంటే ఇన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. 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 ఇబ్బందుల్లో కూడా కర్మ విముక్తి చేసుకోవడానికి భగవంతుడు సంకల్పం చేశాడు అనుకోవాలి మనం. అంతే గదా! పరమేశ్వరుడి సంకల్పం ఎవరి మీదైతే అనుగ్రహం కలుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా గోకర్ణ క్షేత్రంలో అడుగు పెడతారు. ఆ! తప్పనిసరిగా చేయించుకుంటారు. బా! బా! దాంట్లో అనుమానమే లేదు. ఒక్కసారి వెళ్ళొచ్చిన తర్వాత అయ్యా దీంట్లో ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళొస్తే పనవుతుందా లేదా అని చెప్పడానికి నేనొక్కడిని చాలు. నేను గూడా ఉన్నాను లిస్ట్‌లో. కదా! వెళ్ళొచ్చిన తర్వాత 8 నెలల తర్వాత మన జీవితం చూసుకుంటే వెనక పడ్డ కష్టం ఏది మన ముందు కనపడదు. అవును. నిజం.
పూర్వకాలంలో పడ్డ కష్టాలు మన ముందు భవిష్యత్తులో ఒక్క చోట కూడా కనపడదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళటం తప్పితే వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. అవును. అంత గొప్ప విశేషమైనటువంటిది. నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను సొంత ఇల్లు కొనుక్కున్నాను. మా అమ్మగారి కోరిక మేరకు ఇప్పుడు దేవాలయం కట్టించాలనేటువంటి ఒక అవును. పరిస్థితి వచ్చింది. స్థలం కొన్నారు. స్థలం కొన్నాను. అవును. అలానే నాకు ఒక సొంతగా మనకంటూ కావాల్సినవంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాను. ఇంకొక విశేషం కూడా చెబుతానయ్యా. గోకర్ణం వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక మంచి జరుగుతుంది. వాహ్! ప్రతిసారి ఇక్కడికి వెళ్ళొచ్చాను అంటే ఏదో ఒక వస్తువు కొనుక్కోవటము, హ్మ్. ఏదో ఒక మంచి జరగడము, శుభవార్త వింటము. హ్మ్. ఇలా నిజంగా నేను గోకర్ణం వెళ్ళొచ్చిన తర్వాత దాదాపు 12 అవార్డులు తీసుకున్నా. అవునా? జాతకరత్న అని, జాతక అబ్బబ్బా! విశారద అని ఆ! ఇలా చాలా అవార్డులు తీసుకున్నా. డాక్టరేట్ కూడా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకున్నది. ఆ! సో ఇవన్నీ కూడాను సాక్షాత్ మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నిజం. విశ్వసిస్తాను. నిజమండి. థాంక్యూ గురుగారు. థాంక్యూ సో మచ్. మీలోని జాతక కోణాన్ని నేను ఇంకా టచ్ చేయలేదు. అయ్యా! ఇంకా మీ నుంచి తవ్వాల్సినవి చాలా విషయాలున్నాయి. తప్పనిసరిగా. కొంచెం తరచూ తమరొస్తే మా తప్పనిసరిగా. ప్రేక్షకులకు ఎంతో మంచి జరిగినట్టు అవుతది. మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు గురుగారు. సో 26వ తారీఖు నాడు ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే గురుగారితో పాటు వెళ్ళొచ్చు. కింద నెంబర్‌కి ఫోన్ చేస్తే గురుగారు అపాయింట్‌మెంట్ ఇస్తారు. మాట్లాడి పూజ విధి విధానాలు, దానికి ఏం చేయాలనేది మొత్తం తెలుసుకొని, ఎలా సిద్ధం అవ్వాలి, ఎలా సంసిద్ధం అవ్వాలనేది, ఎన్ని రోజులు ఏంటనేది గురువుగారు చెప్తారు. ఆయన ద్వారా మీ యొక్క కష్టాలన్నీ తొలగించుకోండి. అంతే కదా గురుగారు? అంతేనయ్యా. థాంక్యూ గురుగారు. థాంక్యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. థాంక్యూ గురుగారు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.